కాంగ్రెస్ పార్టీలో ఇదివరకు సీనియర్లు అద్భుతమైనటువంటి టాలెంటెడ్ పర్సన్స్ ఉండేవాళ్ళు. శశి థరూరా, లేకపోతే చిదంబరమా, లేకపోతే ఇదే ఖర్గే గూడా వీళ్ళందరూ హోమ్ వర్క్ చేసేవాళ్ళు. ప్రభుత్వం ఏ పథకాలు పెడుతోంది, ఆ పథకాలను ఎట్లా విమర్శించొచ్చు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని ఎట్టా నిలదీయడానికి కూడా హోమ్ వర్క్ చేసొచ్చేవాళ్ళు. ఆ విధమైనటువంటి స్పీచ్‌లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జైరాం రమేష్‌లు, లేకపోతే గనక వేణుగోపాల్‌లు ఇట్లాంటి వాళ్ళు తయారవుతున్నారు. సమస్య ఏంటంటే వీళ్ళకి ప ఎంతసేపటికి రాహుల్ గాంధీని ప్లీజ్ చేయడం, రాహుల్ గాంధీని హైప్ చేసేటందుకోసం ఎట్లాంటి తప్పుడు పనులు చేయాలన్న ఆలోచన తప్పించి, ఒక సిస్టమాటిక్ డిబేట్ చేసేటటువంటి ఓపిక లేదు. సిస్టమాటిక్ డిబేట్ రేవంత్ రెడ్డిని చూసైనా నేర్చుకోవచ్చు. అసెంబ్లీలో చక్కగా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపిస్తున్నాడు అతను. ఫెయిల్ అవుతున్నది అక్కడ బీఆర్ఎస్ తప్పించి సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నది కాంగ్రెస్ పార్టీ. అక్కడ చూసైనా నేర్చుకోవచ్చు. కానీ ఈ నేర్చుకోవడం కంటే కూడా నేర్పే అలవాటు ఉన్నటువంటోళ్ళు గదా! మొన్న లోక్‌సభ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. అది వీగిపోయింది. ఎందుకని? అంటే అందులో పసేముందని? చివరికి ఈళ్ళకంత బలం ఉందా పోనీ? లేదు. ఇప్పుడు ఎన్నికల సంఘం మీద పెడతారట. వీటి మీద అవిశ్వాస తీర్మానం పెడతారట. వీటిటి మీద కొన్ని రోజుల పాటు చర్చ జరుగుతది. అంతకు మించి దేనికి పనికిరాదు. కేవలం అంటే మనం మన దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు ఏదో ఒకటి ఉద్రేకపూరితమైనటువంటి ఉపన్యాసాలతో కాలక్షేపం చేయడానికి, లేకపోతే షార్ట్ వీడియోస్ టైప్‌లో మాట్లాడడానికి పనికొస్తాయి. అట్లాంటి డ్రామా మరొక కొత్తది తెరదీశారు.